కీర్తనలు 22:3 నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నావు. ఇశ్రాయేల్ అంటే కేవలం ఇశ్రాయేలు దేశము కాదు, ఇప్పుడు మనము ఆత్మీయ ఇశ్రాయేలు. నమ్ముతున్నారండి? వీఆర్ స్పిరిచువల్ ఇజ్రాయెల్. మనము దత్తపుత్రాత్మ కలిగిన వారు. వీఆర్ అడాప్టెడ్ చిల్డ్రన్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. ఎవరి ద్వారా? క్రీస్తు యేసు రక్తము ద్వారా మనము స్పిరిచువల్ ఇజ్రాయెల్, ఆత్మీయమైన ఇశ్రాయేల్గా మార్చబడ్డాము. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు చేయు అంటే ఈ ఆలయము, లార్డ్స్ చర్చ్ చేయు, లేకపోతే మీ పేరు పెట్టుకుని వీరు చేయు స్తోత్రం మీద ఆసీనుడివై ఉండే దేవుడివి. గాడ్ ఆల్వేస్ సిట్స్ ఆన్ ద ప్రేజ్ ఆఫ్ హిస్ పీపుల్. ఎక్కడ కూర్చుంటాడు? ఎక్కడైతే స్తుతి ఉంటుందో, ఎక్కడ ఆయనని ఘనపరిచేది ఉంటుందో, ఎక్కడైతే ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధిస్తారో అక్కడ హీ టేక్స్ అ సీట్. చూడండి, ఒక చైర్ తెస్తారా అండి? ఇది ఒక్కసారి బిగ్గరగా దేవునికి స్తుతులు చెల్లిస్తారా? స్తోత్రాలు చెల్లిస్తారా? అంతేనా? ఆగిపోయిందా స్తుతి? ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద, స్తోత్రము కాదు, స్తోత్రముల మీద ఆసీనుడై ఉండేవాడు. ఏది కొద్దిసేపు దేవుని స్తుతించండి. మీకు దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి స్తుతించండి. హృదయపూర్వకంగా స్తుతించండి. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ టైం పాస్ అండి. హృదయపూర్వకంగా స్తుతించండి. దేవుడు మీ జీవితంలో ఏమై ఉన్నాడో బిగ్గరగా దేవుని స్తుతించండి. దేవుని ఆ రీతిగా స్తుతిస్తున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి? మన మధ్యలో వచ్చి ఇలాగా కూర్చుంటాడంట. హల్లెలూయా! బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉండే దేవుడు అంటే మనం యథార్థంగా ఆయనను ఆరాధిస్తే హీ విల్ టేక్ ఎ సీట్. మన మధ్యలో కూర్చుంటాడంట, ఆసీనుడై ఉండే దేవుడు అంట. అండ్ వేర్ గాడ్ సిట్స్ దేర్ విల్ బి మిరకిల్స్. హల్లెలూయా! ఎక్కడ దేవుడు కూర్చుంటాడో, ఎక్కడ దేవుడు ఆసీనుడై ఉంటాడో, ఎక్కడ దేవుడు మన మధ్యలో సంచరిస్తాడో అక్కడ అద్భుతాలు చేయకుండా ఉండలేడు, ఆశ్చర్యకార్యాలు చేయకుండా ఉండలేడు, బ్రేక్ త్రూ ఇవ్వకుండా ఉండలేడు. ఎందుకంటే ఆయన స్వభావం ఏంటి? ఆయన ఎక్కడ సంచరిస్తాడో అక్కడ అద్భుతాలు. ఆయన వచ్చి ఏం చేయకుండా పోతాడు అనుకుంటున్నారా? నో. అందుకనే మా మధ్యలో సంచరించువాడా నీకు వందనాలు, నిన్ను నీవు కనపరుచుకో, మేనిఫెస్ట్ యువర్ సెల్ఫ్ అని అంటే నువ్వు కనపరుచుకున్నప్పుడు, ఆయన తన్ను తాను కనపరుచుకున్నప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయి. ఎప్పుడు చూడని కార్యాలు జరుగుతాయి, ఎప్పుడు జరగని కార్యాలు, బండ గోడలు కూల్చివేయబడతాయి. హీ విల్ డూ దట్ బికాజ్ హీఈస్ అ గాడ్ ఆఫ్ మిరకిల్స్. ఆయన పేరే అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఒకవేళ మీరు అపవాది చేతిలో సంఖ్యల చేత బందీలుగా ఉన్నట్లయితే ఆయన అలాగ రావటంతో ప్రతి సంఖ్యలు అవంతట అవే తెగిపోతాయి. హల్లెలూయా! దట్ ఈస్ వై వి నీడ్ టు ప్రైజ్. వెన్ వి ప్రైజ్, హీ కమ్స్ డౌన్ అండ్ హీ టేక్స్ సీట్ అమంగ్స్ట్ us. మన మధ్యలో ఆయన ఆసీనుడై ఉంటాడు. ఆయన ఆసీనుడై ఉండి ఊరికే ఉండి పోడు. ఎవరి జీవితంలో ఎటువంటి అవసరం ఉంది, ఎవరు నన్ను ఆహ్వానిస్తున్నారు, ఎవరు పరిశుద్ధాత్మ దేవుని వేడుకుంటున్నారు, అందరినీ చూసి ఎవరైతే నిజముగా మొరపెట్టేవారికి, కానీ నిజముగా మొరపెట్టేవారికి సమీపంగా ఉంటానంటే, ఆయన సమీపంగా వచ్చినప్పుడు ఏ కార్యము చేయకుండా వెళ్ళడు. మీ జీవితంలో ఎటువంటి అవసరం ఉందో ఆ అవసరతని తీర్చి వెళ్తాడండి. హల్లెలూయా! వెళ్ళమని పంపించేస్తారా? లేకపోతే హృదయంలో దాచిపెట్టుకుంటారా? నా హృదయంలోకి రా, నా హృదయంలో ఉండు, సంచరించు. రిమెంబర్ దిస్, వేర్ గాడ్ సిట్స్ దేర్ విల్ బి మిరకిల్స్. వేర్ గాడ్ సిట్స్ దేర్ విల్ బి బ్రేక్ త్రూస్. వేర్ గాడ్ సిట్స్. అందుకనే పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు దేవుని దూత వచ్చినప్పుడు, దేవుని దూత వచ్చి సీరియస్గా కీ తీసుకుని అన్లాక్ చేశాడండి. అన్లాక్ చేశాడా? ఓహో, ఈ డోర్ లాక్ వేసిందా, డోర్ లాక్ ఓపెన్ చేయాలని చెప్పాడా? ఎవరన్నా సహాయం తీసుకున్నాడా? నో. వేర్ గాడ్ ఇస్ దేర్. ఒకవేళ అక్కడ దేవుడు ఉన్నాడు అని అంటే అవంతట అవే తెగిపోతూనే ఉంటాయి. మూయబడిన తలుపులు తెరవబడతాయి, చెరసాల గోడలు బ్రద్దలవుతాయి, సంఖ్యలు విడిపించబడతాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. హల్లెలూయా! మేము మిమ్మల్ని ప్రేరేపించగలుగుతాము, ఆరాధించండి, ప్రార్థించండి, స్తుతించండి అని. కానీ అది మీరు స్వతహాగా చేసేది. చాలామంది చేతులెత్తి ఆరాధిస్తారు, కానీ హృదయం నిజంగా దేవునితోటి కనెక్ట్ అయి ఉందా డౌటే. కానీ నిజముగా హృదయంలో కనెక్ట్ అయిన వారు చేతులు ఎత్తకుండా ఉండలేరు, సాష్టాంగ పడకుండా ఉండలేరు, మోకరించకుండా ఉండలేరు, స్తుతించకుండా ఉండలేరు.
నిజముగా కనెక్ట్ అయిన వారికి ఎవరు చెప్పక్కర్లేదు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులు ఎలాగనో ఉచ్చరింప సఖ్యము కాని స్తుతులు కూడా చేస్తూ ఉంటారు. అలాగనే దే విల్ కీప్ ఆన్ వర్షిపింగ్. చేతులెత్తి ఆరాధిస్తారు, చప్పట్లు కొడతారు శక్తి లోపం లేకుండా. ఈ రీతిగా చేస్తారండి. ఇశ్రాయేలు చేయు స్తోత్రం మీద ఆసీనుడై ఉండే దేవుడు. దేర్ ఇస్ పవర్ ఇన్ ప్రైజ్ అండ్ వర్షిప్. డూ యూ బిలీవ్? దేర్ ఇస్ పవర్ ఇన్ వాట్? ఇన్ ప్రైజ్, ఇన్ వర్షిప్. దేవుని ఆరాధించడంలో శక్తి ఉంది, దేవుని ఆరాధించడంలో బలం ఉంది. ఈ